Hello friends, welcome back to my YouTube channel Easy Set Tutorials. So friends, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఐ మేక్ వీడియోస్ ఆన్ మ్యాథ్స్ రిలేటెడ్ షార్ట్ కట్స్ ఫర్ ఈసెట్ అండ్ ఎంసెట్ అండ్ ఆల్సో నా ఛానల్లో ఈసెట్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్ ఏమైనా ఉంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్లీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియో వచ్చేసి డెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 6. సో దాంట్లో ఒక షార్ట్ కట్ డిస్కస్ చేసాము. సో దట్ వాజ్ అవర్ లాస్ట్ వీడియో. సో ఇప్పుడు మనం ఆ షార్ట్ కట్ వీడియోస్ని కంటిన్యూ చేద్దాము. సో ఈరోజు వీడియో వచ్చేసి డెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 7. సో ఈరోజు వీడియోలో కూడా నేను మీకు ఒక ఈజీ షార్ట్ కట్, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఆ షార్ట్ కట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ షార్ట్ కట్ మీదే మనం ఈరోజు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. చూస్తున్నారు కదా, చాలా చిన్న షార్ట్ కట్, ఆన్సర్ కూడా చాలా సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు నేను మీకు ఒకసారి షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్, ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x హోల్ డివైడెడ్ బై f of a plus b minus x plus f of x ఈక్వల్స్ టు b మైనస్ a బై 2. ఓకే, సో ఫస్ట్ ఇది లోవర్ లిమిట్ అండ్ ఇది b వచ్చేసి అప్పర్ లిమిట్. మనకి ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఉంటే, సో ఇక్కడ చూస్తున్నాను కదా, f of x అనేది ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అవ్వచ్చు అండ్ ఇక్కడ డినామినేటర్లో f of a ప్లస్ b మైనస్ x అని ఉంది కదా. సో ఇక్కడ a వచ్చేసి, సో ఈ a వచ్చేసి సేమ్ యాజ్ ఇది. సో ఇక్కడ మనకి లోవర్ లిమిట్లో ఏముందో సేమ్ అదే ఇక్కడ మనకి డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఇక్కడ ఏ అని ఉంది అండ్ ఇక్కడ బి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఫార్మాట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఉంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి మైనస్ ఏ బై 2. సో అప్పర్ లిమిట్, సో దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ హోల్ డివైడెడ్ బై 2. బేసిక్లీ ఈ టోటల్ ఆన్సర్ని నేను ఇలా రాశాను ఎందుకంటే బి వచ్చేసి ఇక్కడ మనకి ఇంటిగ్రల్లో అప్పర్ లిమిట్, సో బి నేను ఇక్కడ అప్పర్ లిమిట్ అని రాశాను అండ్ ఏ ఇక్కడ ఇంటిగ్రల్లో లోవర్ లిమిట్ కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో లోవర్ లిమిట్ అని రాశాను. సో బి మైనస్ ఏ బై 2 అని అనుకోవచ్చు ఆర్ ఈవెన్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2. సో రెండు సేమే. సో ఫ్రెండ్స్, బేసిక్లీ మీరు ఈ షార్ట్ కట్ అప్లై చేసే ముందు మీరు చెక్ చేయాల్సింది ఓన్లీ ఒకటే. సో ఫంక్షన్ మనకి ఈ గివెన్ ఫంక్షన్లో మనకి అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఈ రెండింటి యొక్క సమ్ ఉందో లేదో చెక్ చేయాలి. సో ఆ రెండింటి యొక్క సమ్ ఉంటేనే అప్పుడే మీరు ఈ షార్ట్ కట్ అప్లై చేసి మీరు ఆన్సర్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు డినామినేటర్ ఫంక్షన్లో అంటే మీకు ఏ ఫంక్షన్ అన్నా ఉండొచ్చు. సో నేను మీకు ఇప్పుడు 2 సమ్స్ సాల్వ్ చేసి చెప్తాను కదా, సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఈ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సమ్ అంటే ఇచ్చిన ఫంక్షన్లో ఆ ఇచ్చిన ఫంక్షన్ని టర్మ్స్ ఆఫ్ a ప్లస్ b మైనస్ ఎక్స్ అని రాయగలిగితే అప్పుడే మీరు ఈ షార్ట్ కట్ని అప్లై చేయొచ్చు. సో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, నేను 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ షార్ట్ కట్, మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది మనం సాల్వ్ చేసే ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 6 అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ బి అండ్ ఏ వాల్యూస్ మనకు ఆన్సర్లో ఉన్నాయి కదా. సో ఈ బి అండ్ ఏ వాల్యూస్ బేసిక్లీ మీకు తెలిసిందే అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. సో ఫస్ట్ ఈ షార్ట్ కట్ అప్లై చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్పాను. మనకి ఇక్కడ ఫంక్షన్లో అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ సమ్ ఉండేటట్టు చూసుకోమన్నాను. సో అది బేసిక్లీ ఎలా చెక్ చేయాలి ఏంటి అని నేను ఇప్పుడు చెప్తాను. సో బేసిక్లీ ఇక్కడ అప్పర్ లిమిట్ అండ్ ఇది లోవర్ లిమిట్. సో నేను ఇక్కడ రాస్తాను, ఏ వచ్చేసి ఇది 2. సో ఇక్కడ ఏ అండ్ దిస్ ఇస్ 2. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ బి వాల్యూ వచ్చేసి ఇది అప్పర్ లిమిట్, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ రాయొచ్చు, బట్ ఆన్సర్ రాసే ముందు ఒక పాయింట్ మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ అని ఉంది కదా. సో ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ ఇది మీరు మెయిన్గా చూసుకోవాల్సింది. సో ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్, సో ఈ టర్మ్ని తీసుకోండి, ఈ ఫంక్షన్ని తీసుకోండి. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు, 2 ప్లస్ 6 మైనస్ ఎక్స్. సో ఇలా కూడా రాయొచ్చు కదా.
సో మళ్ళీ చెప్తున్నాను, మీరు న్యూమరేటర్ గురించి మర్చిపోండి, ఈ ఒక్క టర్మ్ ఒక్కటే తీసుకోండి. సో √8 - 6ని బేసికలీ -6ని యాజ్ ఇట్ ఈస్గా రాశాను. సో ఇక్కడ నేను 8ని ఎలా రాస్తున్నానంటే సమ్ ఆఫ్ a ప్లస్ b, అంటే సమ్ ఆఫ్ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇది కంపేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ a ప్లస్ b అని ఉంది. సో ఇక్కడ మనకి a ప్లస్ b అని లేదు, డైరెక్ట్గా 8 అని ఉంది. సో మీకు అప్పుడు డౌట్ రావచ్చు, ఇక్కడ డైరెక్ట్గా 8 అని ఉంది, ఇక్కడ మనకి ఫంక్షన్ ఆఫ్ a ప్లస్ b అని ఉంది, మరి ఈ షార్ట్కట్ అప్లై చేయొచ్చా అని నేనేం చెప్తున్నానంటే, సో ఇక్కడ a ప్లస్ b అని ఉంది కదా, సో ఈ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఈ ఫార్మాట్ నేను ఎలా తెచ్చుకుంటున్నానంటే √8 - 6. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ రాస్తున్నాను, నేను ఏం చేంజ్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ 8 అని ఉంది కదా, సో ఈ 8నే సమ్ ఆఫ్ దిస్ వన్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో ఇలా రాయొచ్చు, √8ని 2 + 6 - x. సో ఇలా రాయొచ్చు, దిస్ ఇస్ సేమ్ యాజ్ √8 - x. సో బేసికలీ షార్ట్ కట్ అప్లికబుల్ అవ్వడానికి ఇక్కడ డైరెక్ట్గా 8 అని ఇస్తే ఈ 8ని నేను ఇలా a ప్లస్ b మనకి షార్ట్కట్లో ఏ ఫార్మాట్లో ఉందో సేమ్ ఆ ఫార్మాట్లో తెచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డినామినేటర్లో 8ని ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే సేమ్ ఇక్కడ మనకి షార్ట్కట్ ఏ ఫామ్లో ఉందో మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా ఆ ఫార్మాట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్కట్ ఈ ఆన్సర్ని మీరు దీనికి అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటో తెలుసు కదా, b - a/2. సో ఆల్రెడీ a అండ్ b వాల్యూస్ కనుక్కున్నాం. సో డైరెక్ట్గా రీప్లేస్ చేయండి. సో b వాల్యూ వచ్చేసి 6 అండ్ a వాల్యూ వచ్చేసి 2. సో 6 - 2/2. సో 4/2 ఇస్ 2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ. జస్ట్ మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్లో రాయక్కర్లేదు. సో డైరెక్ట్గా ఇలా ఒక నంబర్ ఇస్తే జస్ట్ చెక్ చేసుకోండి, ఇలా 2 + 6 అని రాయొచ్చా. ఒకవేళ రాయగలిగితే ఇది డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసేయచ్చు. సో చాలా ఈజీ షార్ట్ కట్టే, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే ఇప్పుడు నేను ఇంకొక సమ్ కూడా సాల్వ్ చేస్తాను. సో దాంతో మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనం సాల్వ్ చేసే సెకండ్ ప్రాబ్లం. సో ఇది కూడా సేమ్ ఇందాక ప్రాబ్లం లానే. సో ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే ఈ సెకండ్ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను. సో ఎవరికైనా ఆల్రెడీ అర్థమైపోతే డైరెక్ట్గా మీరు హోంవర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఈ ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసి హోంవర్క్ ప్రాబ్లమ్ లాగా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది a అండ్ b వాల్యూస్ రాయడం. సో ఫస్ట్ ఇక్కడ a వాల్యూ వచ్చేసి 1 విచ్ ఇస్ లోవర్ లిమిట్ అండ్ b వాల్యూ వచ్చేసి 9 విచ్ ఇస్ అప్పర్ లిమిట్. ఓకే, సో ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ డినామినేటర్లో ఇచ్చిన ఫంక్షన్ని సమ్ ఆఫ్ a + bగా రాయొచ్చో లేదో చూసుకోండి. సో ఇక్కడ మనకి ఏముంది, √10 - x. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం ఎలా ఇచ్చిన షార్ట్కట్లో మనకి డినామినేటర్లో ఏ ఫామ్లో ఉంది, a + b - x ఈ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్ని మీరు ఎలా రాయొచ్చు, సేమ్ a + b అంటే 1 + 9 - x. సో దిస్ ఇస్ అగైన్ ఈక్వల్స్ టు 10 - x. సో ఇలా కూడా రాయొచ్చు. కాబట్టి అంటే ఈ ఇచ్చిన డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని సో మనకు కావాల్సినట్టుగా ఇక్కడ మనకి షార్ట్కట్లో ఉన్న ఫామ్ లాగా సేమ్ ఇలా రాయొచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా ఇప్పుడు షార్ట్కట్ అప్లై చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏం లేదు, వెరీ సింపుల్. డినామినేటర్లో ఇచ్చిన ఫంక్షన్ని a + b - x కింద రాయొచ్చో లేదో చెక్ చేయండి, అంతే, వెరీ సింపుల్. సో ఒకవేళ చేయగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి b - a/2. సో 9 - 1/2 విచ్ ఇస్ 8/2. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 4. సో 4 ఇస్ ది ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో వెరీ ఈజీ సమ్మే, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. షార్ట్కట్ కూడా చాలా సింపుల్, జస్ట్ b - a/2 ఆర్ అప్పర్ లిమిట్ - లోవర్ లిమిట్. మీరు పేపర్ మీద పెన్ కూడా పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడే చెక్ చేసి జస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి /2 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో యూ కెన్ సాల్వ్ విత్ ఇన్ జస్ట్ 5 to 10 seconds. చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వెరీ ఈజీ షార్ట్ కట్టే కాబట్టి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి నేను ఈ వీడియోకి మీకు ఏమీ హోంవర్క్ ప్రాబ్లం ఇవ్వట్లేదు. కావాలంటే మీరు మీ ఓన్గా క్వశ్చన్ ఏదైనా తీసుకొని సాల్వ్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.